ఇటీవల కాలం ఇంతవరకు మనము ఆ కొండ మీద ప్రసంగాన్ని ధ్యానిస్తున్నాం. ఎందుకు ఇది ముఖ్యము అంటే, ప్రభువు ముందుగా నిర్ణయించిన తన నిర్ణయాన్ని బట్టి మనము ఆయన స్వరూపం, ఆయన అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు పరిశుద్ధాత్ముడు మనలను ఆయన స్వరూపములోకి మారుస్తూ ఉంటున్నాడు. ఇది ఆయన ముందుగా నిర్ణయించాడు. భూమి ఆకాశములకు పునాది వేయబడక మునిపే, ఈ సృష్టింపబడక మునిపే దేవుని మదిలో, దేవుని మనస్సులో, దేవుని ఆలోచనలో, దేవుని తలంపులో నువ్వు నేను ఉన్నావు. లేఖనం ఏం చెప్తుందంటే, దేవుడు అనేకుల్ని ఏర్పరచుకోలేదు, కొద్దిమంది. అందులో నువ్వు నేను ఉన్నాం. అది మన అదృష్టము, మన భాగ్యం కింద మనం ఎంచుకోవాలి. లోకంలో చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ దేవుని మందిరానికి రావాలి, వాళ్ళందరూ ఇక్కడ లేరు. లోకంలో చాలా మంది క్రైస్తవులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఇక్కడికి రావట్లే, వాళ్ళ దేవుని మందిరంలో లేదు. ఒక్క విషయం ఎప్పుడు గుర్తుంచుకోండి, దేవుని ఏర్పాటు ఎవరి మీద ఉంటుందో వాళ్ళు మాత్రమే దేవుని సన్నిధికి వస్తారు. మనం ఈరోజు ఇక్కడ ఉన్నాము అంటే అది దేవుని నిర్ణయం చొప్పున ఇక్కడ ఉన్నాం. దేవుడు ముందుగా నిర్ణయించాడు, అందును బట్టి ఇక్కడ ఉన్నాం. ఎప్పుడైతే దేవుడు ముందుగా నిర్ణయిస్తాడో ఎప్పుడు మనం గుర్తుంచుకోవాలి ఏంటంటే, నేను ఆయన సన్నిధిలో ఉండడం ఆయన చిత్తమైంది, ఆయన నాకు ముఖ్యమైన విషయము బయలుపరచబోతున్నాడు. లేకపోతే అనవసరంగా నన్ను పిలవ. ఇది మనం అందరం అర్థం చేసుకోవాలి. అయితే కొండ మీద ప్రసంగం ఎందుకు మనకి ఇంత ఇంపార్టెంట్? క్రైస్తవ సమాజంలో మనం గమనిస్తే చాలా వచనాలను అసలు నేటి క్రైస్తవులు నమ్మరు. అందుకని కొండ మీద ప్రసంగంలో ఆయన ఒక ప్రత్యేకమైన గ్రూప్, అందరికీ కాదు, దేవుని నమ్ముకున్న వారందరికీ కొండ మీద ప్రసంగం కాదు. కొండ మీద ప్రసంగం కేవలం శిష్యులకి మాత్రమే. ఎవరినైతే ప్రభువు పేరు పెట్టి పిలిచాడు, నన్ను వెంబడించండి అని ఎవరినైతే చెప్పాడు, ఎవరైతే నిర్ణయించుకున్నాడు నేను ప్రభువుని వెంబడించాలి, అది ఎంత కష్టమైనా, ఎంత క్రయమైనా, ఎంత బాధైనా, ఎంత శ్రమైనా నేను ప్రభువుని వెంబడిస్తాను అని ఎవరైతే నిర్ణయించుకుంటారో వాళ్ళు మాత్రమే శిష్యుడు, అందరూ కాదు. నాట్ ఎవ్రీబడి, నో, అందరూ కాదు. దేవుని నమ్ముకున్న వాళ్ళు అందరూ శిష్యులు అయిపోరు. శిష్యులు ఎవరు అంటే, ఎవరైతే తమ జీవితాలను పరంగా పెట్టి, ఎవరైతే సమస్తమును వెనకపెట్టి ప్రభువుని వెంబడించాలి అని ఒక లక్ష్యంతో, ప్రభు ఆజ్ఞలన్నిటినీ గైకొనాలి అనే ఒక నిశ్చయితతో నిరంతరం ప్రభువుని కేంద్రంగా ఉంచుకుని వారి జీవితం ప్రభు చుట్టూ తిరుగుతున్నప్పుడు వాళ్ళు మాత్రమే శిష్యులు. ఆ శిష్యత్వంలోకి వచ్చిన వారికి యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ఏకధాటిగా 3 పగళ్ళు 3 రాత్రులు కొండ మీద ప్రసంగం చేస్తూ ఈ ముఖ్యమైన విషయాలు చెప్పాడు. మీరు నన్ను నమ్ముకున్నారు, అంతవరకు ఓకే. ఇప్పుడు నాకు శిష్యులైన వారికి ఒక ప్రత్యేకమైన క్లాస్ ఇది. శిష్యులైన వారు ఎలా ఉండాలి అని చెప్తూ ఈ 9 మంచి లక్షణాలు ప్రభు అన్నాడు, నాలో ఉన్న ఈ 9 లక్షణాలు నా శిష్యుల్లో కూడా ఉండాలి. శిష్యుడు తన నడక ఎలా ఉండాలి, శిష్యుడు తన జీవితాన్ని ఎలా జీవించాలి అని చెప్తూ ఇది 9 మంచి లక్షణాలు చెప్పాడు. ఇప్పుడు పూర్తి పిక్చర్ చూడండి, పూర్తి బొమ్మ మనకి స్పష్టంగా మనము ఎప్పుడైతే వాక్యము మనం ధ్యానిస్తున్నామో ఏ సందర్భంలో ప్రభు ఏ మాట చెప్పాడు, ఎందుకు చెప్పాడు అని మనం ధ్యానిస్తే అప్పుడు పూర్తి చిత్రపటం, అసలు ప్రభు చెప్పే మాట ఏంటో మనకు అర్థమవుతుంది. మీకు ఒక విషయం చెప్తా, బైబిల్ తెలుగులో ఉన్నా సరే చాలా మందికి అసలు ఈ బైబిల్ అర్థం కాదు.
ఎన్ని వందల సార్లు చదివినా కూడా. ఎందుకంటే ప్రభు ఏం చేశాడు? జ్ఞానులకు మరుగుపరిచి పసిబారులకు బట్టి బయలుపరి. ఎవరికి ప్రభు బయలుపరుస్తాడో వాళ్ళకి మాత్రమే ఆ మాట అర్థమవుతుంది, మిగతా వాళ్ళకి అర్థమవుతుంది. మిగతా వాళ్ళకి గేదె ముందుకు శంఖం ఊదినట్టే, దానివల్ల ఏ ఉపయోగం లేదన్నమాట. అర్థమవుతుందా? కనుక ఈ 9 మంచి లక్షణాలను ఇంతవరకు మనం ధ్యానిస్తూ వచ్చాం. 3వ వచనం నుండి 2వ వచనం నుండి 13వ వచనం వరకు, 12వ వచనం వరకు. ఇప్పుడు ఈ 9 మంచి లక్షణాలు చెప్పిన తర్వాత ప్రభు అంటున్న మాట మీరు గమనించండి. ఏమంటున్నాడు? 13వ వచనం, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వల్ల సారం పొందును? అది బయట పారవేయబడి త్రొక్కబడికే కానీ మరి దేనికి పనికి రాదు అని చెప్తూ 14వ వచనంలో, మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. కనుక ఈ 9 మంచి లక్షణాలు వివరించిన తర్వాత వెంటనే అంటున్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. సడన్ గా మంచి లక్షణాలని చెప్పిన తర్వాత ఉప్పు వెలుగుతో ఎందుకు పోల్చాడు? ఏం చెప్దామనుకుంటున్నాడు ప్రభువు అని చూస్తే, ఉప్పు కంటికి కనబడదు. వంటకంలో ఉప్పు వేసిన తర్వాత ఆ ఉప్పు కంటికి కనబడదు, కానీ ఆ వంటకానికి రుచి దేనిని బట్టి వస్తుంది? నువ్వు వేసిన అడ్డమైన వాటిని బట్టి కాదు, నువ్వు వేసిన ఆ చిటికుడు ఉప్పును బట్టి. అన్నీ వేసి చూసినా కూడా ఉప్పు లేకపోతే ఆ వంటకానికి అసలు రుచే ఉండదు. కానీ వంటకానికి రుచి తీసుకొచ్చేది ఏది? ఉప్పు. సో కనబడిన ఉప్పు దేనికి సాదృశ్యం? నా అంతరంగ జీవితానికి. నా అంతరంగ జీవితానికి ఉప్పు సాదృశ్యం. లోపల నేను ఎలాగున్నాను, నా ఆలోచనల్లో ఎలాగున్నాను, నా తలంపుల్లో ఎలాగున్నాను. ఏమండి, ఎలాగైతే ఉప్పు బయటికి కనపడదో నా లోపల మనిషి చూడడానికి తెల్ల చొక్కా వేసుకున్నాను, తెల్ల ప్యాంట్ వేసుకున్నాను, గంభీరంగా ఉన్న వాక్యాలు అనర్గళంగా బోధిస్తున్నాను, కానీ లోపల పరిస్థితి ఎలా ఉందో ఎవ్వరికీ తెలియదు. ఎలాగైతే ఉప్పు వంటకంలో కనబడదో అలాగే మనిషి అంతరంగం ఎవ్వరికీ తెలియదు. వెలుగు అంటామా, ఇది బాహ్యం. లైట్ వేయంగానే, స్విచ్ వేయంగానే వెలుగు అందరికీ కనబడుతుంది. కనుక బాహ్యంగా నా వెలుతురు అందరూ చూడొచ్చు, కానీ అంతరంగంలో ఒకవేళ రుచి లేదనుకో, అంతరంగంలో ఉప్పు లేదనుకో, నేను పరిసయుడికి ఏమాత్రం తీసిపోను. ఎందుకంటే పరిసయులు తమ బాహ్యమైన సాక్ష్యమును బట్టి చాలా పట్టింపు కలిగి ఉంటారు. పరిసయులు తమ బాహ్య సాక్ష్యం విషయంలో చాలా పట్టింపు. అందుకని సంత వీధుల్లో మోకరించి ప్రార్థనలు చేయడం, ఏమండి, ఆత్మీయంగా ఏది చేసినా బైబిల్ అందరికీ కనబడేటట్టు చదవడం, అందరూ అనుకోవాలి వీళ్ళు ఎంతో ఆత్మీయులు అనుకోవాలి. కనిపించే ప్రతి వారికి ప్రైజ్ లార్డ్ చెప్పడాలు చెప్పకూడదని నేను అనట్లేదు, అస్మా చెప్పకూడదని నేను అనట్లేదు. కానీ ఏదైనా తమ ఆత్మీయత 10 మందికి కనబడేటట్టు ఉంటుంది. అంటే బాహ్య అంతరంగ పరిస్థితి ఎలా ఉందో దాని విషయంలో పట్టింపు లేదు. కనుక ఉప్పు దేని బట్టి సారవంతంగా ఉంటుంది? ఇప్పుడు చెప్పండి, ఉప్పు దేని బట్టి సారవంతంగా ఉంటుంది? ఉప్పుకు రుచి ఎలా వస్తుంది? ఇక్కడ ఏం రాస్తుందంటే 13వ వచనంలో అన్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పరవేయబడి మనుషుల చేత త్రొక్కబడినకే కానీ మరి దేనికి పనికిరాదు. కనుక ఉప్పు దేన్ని బట్టి సారం పొందుతుంది? ఎలా చెప్తాము? ఉప్పు దేన్ని బట్టి సారం పొందుతుంది? దేన్ని బట్టి ఉప్పుకు అసలు రుచి వస్తుంది? దేన్ని బట్టి ఉప్పుకు సారం దేన్ని బట్టి వస్తుంది? ఎప్పుడైతే ఈ పైన చెప్పబడిన ఆ 9 మంచి లక్షణాలు
దాన్ని కనుక నేను అభ్యసించకపోతే, ఒకవేళ ఆ 9 మంచి లక్షణాలు నాలో ఉన్నాయో లేదో నేను చూసుకుని, లేకపోతే దాన్ని నేను పొందడానికి నేను ప్రభు దగ్గర నేర్చుకోకపోతే, ప్రభు ఆజ్ఞలను గైకొనకపోతే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, నేను ఆత్మ విషయంలో దీనత్వంలో ఉండకపోతే, నా ఆత్మీయ విషయంలో నా అక్కర్ నేను గుర్తించకపోతే, నేను గుర్తించిన తర్వాత నేనేం చేయాలో అది నేను చెయ్యకపోతే, ప్రభు ఏమన్నాడు? ఈ నా మాటలు విని దాని చప్పున చెయ్యని ప్రతి వాడు ఇసుకమే, అంటే పునాది లేకుండా కట్టుకున్నాం, అది పడిపోద్ది, అది ఏదో ఒక రోజు పడిపోద్ది, అది స్థిరంగా ఉండదు. కనుక ఉప్పు సారం దేనిని బట్టి వస్తుందంటే, ఈ 9 మంచి లక్షణాలు నాలో ఉన్నాయో లేదో గమనిక కలిగి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటి విషయం ఏంటంటే, ఈ 9 మంచి లక్షణాలు నాలో ఉన్నాయో లేదో నేను సారి చూసుకుంటూ ఉండాలి. ఒకటి, దాన్ని అభ్యసించుకుంటూ ఉండాలి. ఎంతవరకు ఉన్నాయి, ఇంకా ఎన్ని లేవు, ఎన్ని నేను సంపాదించుకోవాలి, ఇది నేను గమనిక కలిగి ఉండాలి. ఇప్పుడు అందరికంటే ముఖ్యమైన విషయం, నేను సారవంతమైన ఉప్పుగా ఉన్నానా లేదా, ఇది ఎవరు తెలుస్తారు? ఇది ఎవరు నిర్ణయిస్తారు? ఎవరు సర్టిఫికేట్ ఇస్తారు నువ్వు సారవంతమైన ఉప్పుగా ఉన్నావు? ఇది ఎవరు చెప్తారు? నిన్న మొన్న ఎవరో ఇంట్లో ఒక తలంపు వస్తే నేను అది ఎవరు నన్ను రుచి చూస్తారు, ఎవరు నన్ను రుచి చూస్తారు, ఇది సారవంతమైన ఉప్పు, యోసేపు అన్న సారవంతమైన ఉప్పుగా ఉంది. ఈ పని ఎవరు చేస్తారు? ఎలాగైతే ఉప్పు వంటలో వేస్తే కనబడదో, నీ అంతరంగ జీవితం ఎవరికి కనబడదు. కరెక్ట్? మన అంతరంగ జీవితం ఎవరికి కనబడదు. ఎవరికి కనబడుతుంది? కనబడితే దేవుడికి కనబడుతుంది. కాబట్టి ఉప్పు సారవంతమైందా కాదా ఎవరు రుచి చూసి చెప్తాడు? దేవుడే చెప్పాలి. కనుక ప్రభు ఖచ్చితంగా నిన్ను రుచి చూస్తాడు. నువ్వు సారవంతమైన ఉప్పుగా ఉన్నావా, లేకపోతే మనుషుల చేత తప్పుపడటానికి తప్ప వేరే దానికి పనికిరావా? ఎందుకంటే మన అంతరంగ జీవితం దేవునికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. కనుక పరిసర నీతి కంటే శాస్త్రీయ నీతి కంటే మీ నీతి అధికం కాని ఎడల అనే మాట మనం గమనిస్తే, ఎక్కడ అధికం అవ్వాలి? శాస్త్రీయ నీతి కంటే, పరిశీలన నీతి కంటే నీ నీతి ఎక్కడ, ఏ రంగంలో అధికం అవ్వాలి? నీ అంతరంగ విషయంలో, బాహ్యమైన విషయంలో కాదు. బాహ్యమైన విషయం అంటే, ఒకవేళ శాస్త్రంలో పరిశీలు వారానికి 4 రోజులు ఉపవాసం ఉన్నానంటే నేను 7 రోజులు ఉపవాసం ఉంటే ఎక్కువ అవుతుందా? కాదు. నో. దేవుడు ఎక్కడ అధికం చేసుకోమని చెప్తున్నాడు? అంతరంగ విషయంలో. దేవుడి ఆజ్ఞల విషయంలో నీ వైఖరి ఏంటి? దేవుడు ఇలా చేయమని చెప్పాడు, నేను చెయ్యాలా వద్దా? ఇది చాలా ముఖ్యమండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రభు అన్నాడు, నేను ధర్మశాస్త్రమును కొట్టివేయబట్టకు కాదు, దాన్ని నెరవేర్చడానికే వచ్చాను. అది కూడా ఎలాగా? ఇంకొంచెం ఉన్నతమైన అంతస్తులు, ఉన్నతమైన స్థాయిలో అని చెప్తూ 17వ వచనం చూడండి. బుద్ధి లేని కన్యకలు అన్నీ ఉన్నాయి. బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, వీళ్ళందరూ కన్యకలే. అంటే వీళ్ళందరూ క్రైస్తవులు అనుకుందాం, కానీ ఆ బుద్ధి లేని కన్యకల్లో ఏం లేదని వాళ్ళు కోల్పోయారు. నిజంగా పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఆ బుద్ధి గల కన్యకులు 5 మాత్రమే లోపలికి వెళ్ళారు, బుద్ధి లేని వారు బయట ఉండిపోయారు. కారణం ఏంటి? నిర్లక్ష్యం. కారణం ఏంటి? దేవుడు చెప్పింది చెయ్యకపోవడం. ఈయన మాటలు విని దాని చొప్పున చెయ్యని ప్రతివాడు. అదే దేవుడు చెప్పాడు, దాని విషయంలో నాకు పట్టింపు లేకపోవడం. గాడిద గుడ్డిని ఇలా ఉంటే ఎలా సాగుతాం, మనం ఈ సమాజంలో ఎలా జీవించగలము అని నువ్వు నిర్లక్ష్యపరిచావు. అలాగైతే మాత్రం నువ్వు బుద్ధి లేని కన్యకల జాబితాలోకి వస్తావు. ఏం ప్రయోజనం? లాస్ట్ వరకు ఉన్నాను, కరెక్టే, అంత బాగానే ఉంది, లాస్ట్ వరకు ఉన్నాను. కానీ కరెక్ట్ ఏ టైంలో నువ్వు మెలకుగా ఉండాలో ఆ టైంలో నిద్రపోయారు. వాళ్ళ దివిటీలో నూనె అయిపోయి, దివిటీలు ఆరిపోయి, దీపం ఆరిపోయి. కానీ ఉత్తి దేవుని నమ్ముకున్నానంటే సరిపోదు. ఉత్తి దేవుని నమ్ముకున్నానంటే సరిపోదు. కనుక
ఈ 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మీరు 17వ వచనంలో చూడండి. ప్రభు అంటున్నాడు, ధర్మశాస్త్రమునైనను తలంచవద్దు, ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరువరకు దాని నుండి ఒక పుల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని. కాబట్టి ఈ ఆజ్ఞలలో మీరు అల్పమైన ఒక్కదానైనా మీరి మనుషులకు అలాగను చేయ బోధించువాడెవడు వాడు పరలోక రాజ్యంలో మీరు అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడు వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనం ప్రకారంగా మనం గమనిస్తే, దేవుని మీద నిజంగా నీకు భయము ప్రేమ ఉన్నాయో లేదో అది దేనిని బట్టి పరీక్షింపబడుతుంది? దేవుని మీద నిజంగా నీకు ప్రేమ ఉందా? ఎంతమందికి దేవుని మీద ప్రేమ ఉందంటే అందరూ సంఘంలో అందరూ చేతులు ఎత్తేస్తారు. కానీ నిజంగా దేవుని మీద నీకు ప్రేమ భయం ఉందా లేదా అని దేనిని బట్టి రుజువుపరచబడుతుంది? దేనిని బట్టి తూకమేయబడుతుంది అంటే పెద్ద పెద్ద ఆజ్ఞలు నెరవేర్చట్లో కాదు. నో, నువ్వు చిన్న చిన్న విషయాలలో నమ్మకంగా ఉన్నావో లేదో దానిని బట్టి ప్రభు మీద నీకు ప్రేమ భయము ఉందా లేదా అనేది డిసైడ్ చేయబడుతుంది. పెద్ద పెద్ద ఆజ్ఞలు అయితే అన్యులు కూడా పాటిస్తారండి. నరహత్య చేయొద్దు, ఎవరు చేయట్లేదు. దేవుడు నమ్ముకునే వాడు కూడా నరహత్య చేయట్లేదే. అక్కడ కాదు నీకు దేవుని మీద భక్తి ఉందా లేదా పరీక్షింపబడేది. దేవుని మీద నీకు భక్తి ఉందా లేదా పరీక్షింపబడేది దేనిని బట్టి? చిన్నదానిని బట్టి. పరిసయ్యులు ధర్మశాస్త్రం యొక్క బాహ్యాన్నే పాటిస్తూ వచ్చారు. నరహత్య చెయ్యొద్దు అన్నారు. వీళ్ళు నరహత్య మాత్రం చేయలే, కానీ కోపం విషయంలో ఏమైపోయింది? అందుకని పరిసయ్యులు గిన్నె వెలుపల శుభ్రము చేసేవారేగా ఉన్నారే కానీ లోపల ఎంగిలి అలాగే ఉంది. బాహ్యంగా నువ్వు నరహత్య చెయ్యట్లే, కానీ మనసులో పెట్టుకున్న కోపం. కనుక ఏ రోజైతే నువ్వు కోపము నుండి పూర్తిగా విముక్తుడు అయిపోతావు, అసలు కోపం అనేదే లేదు నాలో, ఆ రోజు నువ్వు దేవుడు అంటే నీకు భయము ప్రేమ ఉంది అని రుజువు చేయబడుతుంది. అది కూడా ఒక్క విషయంలో. లేఖనం ఏం చెప్తుంది? నువ్వు ఆజ్ఞలన్నీ గాయకొని ఒక్క ఆజ్ఞ మీరితే ధర్మశాస్త్రం అంతటిని బట్టి నువ్వు అపరాధివి. సో ఏదైతే మొత్తం మీద ఒక 80% నేను ఆజ్ఞలు పాటిస్తూ వచ్చానండి, ఒక 20% ఉన్నాయంటే నో, అంగీకరించబడవు నువ్వు. రేపు దేవుని ఇంట్లోకి నిన్ను రానివ్వరు. 100కి 100%. ఈ హెచ్చరిక కూడా చాలా స్పష్టం. ఎంత స్పష్టంగా చూడండి, 20వ వచనం. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను ఈ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింప నేరలని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు శాస్త్రీయుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే నీ నీతి అధికం. ఎందుకు అధికం కావాలంటున్నాడు అంటే, శాస్త్రులు పరిసయ్యులు ధర్మశాస్త్రమును బాహ్యము నుండే పాటిస్తూ వచ్చారు, అంతరంగ విషయంలో కాదు. కనుక నిజమైన క్రైస్తవుడు ఎవడంటే అంతరంగమందును బాహ్యమందును రెండింతలుగా దేవుని ఆజ్ఞలను పాటించినవాడు. బాహ్యంగా నరహత్య చేయుడు, అంతరంగమందు కోపము. ఈరోజు మనలో ఉండకూడని 3 విషయాలను మనము ధ్యానిద్దాం. కనుక గమనిక కలిగి ఉండండి, రాసి పెట్టుకోండి. ఈ 3 విషయాలు అలాగే కొండ మీద ప్రసంగం చాలా చోట్ల బోధించబడుతుంది. నంబర్ 1. నంబర్ 2, ఒకవేళ బోధించబడిన బోధ వినేవారిలో 99% క్రైస్తవులు దాన్ని నమ్మరు. మనలో ఉండకూడనివి దేన్నైతే నువ్వు జయించాలో, ఇంతవరకు మనం ధ్యానించినవి మనలో ఉండవలసినవి ఆ 9 మంచి లక్షణాలు ధ్యానించాలి. ఇప్పుడు ఉండకూడని 9 చెడ్డ లక్షణాలను మనం ధ్యానించబోతున్నాం. ఇవి ఉండకూడనివి, మళ్ళీ చెప్తున్నాను, అందుకని కన్ఫ్యూజ్ అవ్వద్దు.
21వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. నరహత్య చేయవద్దు. ఆ, నరహత్య చేయవాడు ఆ, విమర్శకు లోనగునని ఆ. పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఇది పాత నిబంధన. పాత నిబంధనలో నరహత్య చేయవద్దు అని రాయబడింది. అందుకని నరహత్య చేయవద్దని మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు ఆ. విమర్శనకు లోనగును. ఆ. తన సహోదరుని చూచి ఆ. వ్యక్తుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. చూడండి, 3 స్థాయిలు, 3 మెట్లు. 3 మెట్లు. ఎవరైనా నరకానికి వెళ్ళాలని ఆశపడుతున్నారా? మీరు ఎక్కువ ప్రయాసపడక్కల. మానభంగాలు చెయ్యక్కల, నరహత్యలు చెయ్యక్కల, దొంగతనాలు మోసాలు చెయ్యక్కల, ఏమీ అక్కల. నువ్వు చేయాల్సిందల్లా ఏంటి? ఫస్ట్ నీ పక్కన కూర్చున్న వాడి మీద నువ్వు మనసులో కోపం పెట్టుకోవాలి. నువ్వు చేయాల్సిందల్లా నీ పక్కన నీ కూర్చున్న వాడి మీద నువ్వు ఫస్ట్ మనసులో, బయటికి కూడా కాదు, నీ పక్కనే కూర్చున్నాడు, నువ్వు వాడి వైపు చూసినా వాడు నీ వైపు చూసినా నువ్వు చిరునవ్వుతూ నవ్వుతున్నావు, కానీ మనసులో లోపల కోపం ఉంది. బయటికి తెలియకుండా మనసులో కోపం పెట్టుకుంటే ఏమవుతుంది? ఫస్ట్ నీ మీద కేసు నమోదైపోయింది. నువ్వు ఆల్రెడీ ముద్దాయి. సరేనా? నువ్వు ఆల్రెడీ ముద్దాయి. ఏమని రాస్తుంది? నేను నీతో చెప్పానుగా, నీ సహోదరుడి మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోను. ఆల్రెడీ నువ్వు కేసు బుక్ అయిపోయింది నీ మీద. ఇప్పుడు వాదనలు నడుస్తాయి. ఏమండి? 2 మెట్టు. దాంతో సరిపోలే. మనసులో కోపం పెట్టుకున్నావు, ఆల్రెడీ ముద్దాయి అయిపోయావు, దాంతో నీకు కడుపు నిండల, కడుపు చల్లారట్ల. ఇప్పుడు కోపం లోపల కొత్త ఉడికిపోయి అగ్ని జ్వాలలుగా బద్దలైంది. ఇప్పుడు నోటితో ఒక మాట వ్యర్థుడా అన్నావు. వ్యర్థుడా అనేటప్పటికీ నీ కేసు జిల్లా కోర్టు నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది? హైకోర్టుకి వెళ్ళిపోయింది. ఇక వ్యర్థుడాతో సరిపట్టుకోలేదు, ఇంకా కోపం తగ్గలేదు. ఇక ఒక మెట్టు ముందుకెళ్ళి వాడిని గాయపరచడానికి ప్రయత్నించాం, వాడిని ద్రోహి అన్నాం. అంతే. నీ మరుసటి అడుగు నరకంలో వేసేసాడు. నువ్వు నరకానికి పాత్రుడవు. నువ్వు నరహత్య చేయలే, దొంగతనం చేయలే, మానభంగం చేయలే, ఏమీ చేయలే. ఉత్తి కోపమే నిన్ను నరకానికి. ఎంతమంది క్రైస్తవులు ఈ మాట నమ్ముతున్నాడు? శ్రీరామ్ నువ్వు చెప్పు. దేవుడు నమ్ముకున్నవాడు ఎంతమంది నమ్ముతున్నాడు? నేను శ్రీను మీద కోపడితే నేను నరకానికి వెళ్తానని ఎంతమంది క్రైస్తవులు నమ్ముతున్నారు? దేవుడు నమ్ముకున్నవాడు వాడు దేవుడు నమ్ముకోకపోని అన్యుడవని ఎవరినైనా అవని, నువ్వు వాడి మీద కోపపడితే, నువ్వు నోరు విప్పి ఒక బూతు మాట పలికితే, ఒరే అన్నావా అయిపోయి నువ్వు నరకానికి పాత్రుడవు. ఇది దేవుడు అన్నాడు. ఎంతమంది క్రైస్తవులు దీన్ని నమ్ముతారు? నీకు అలాంటి క్రైస్తవులు కనబడరు అసలు ఎక్కడ. అయ్యి బాబాయ్ ఏంటి, నా సోదరు మీద కోపడితే నేను నరకానికి యేసయ్యా నన్ను దీని నుంచి విడిపించు నాయన, ఈ కోపము నన్ను నరకానికి తీసుకెళ్తుంది అని భయపడిపోయేవాడు, వణికిపోయేవాడు, విలువెల్లాడిపోయేవాడు ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? అసలు ఈ మాట నమ్మరు వాడు. అందుకనే నువ్వు అన్ని ఆజ్ఞలు పాటించి ఈ ఒక్క ఆజ్ఞలు తప్పిపోతే నువ్వు అపరాధివే. ఇది చాలా ముఖ్యం. అందుకని పరిసయ్యులు ఏం చేశారు? వాళ్ళు అందుకని ప్రభు అన్నాడు, పరిసయ్యులు పాత్రను వెలుపల నుండి శుభ్రపరిచేవారు. సో నరహత్య చేయరు, వాళ్ళు నరహత్య చేయరు. లోపల మనసులో కత్తులు నూరేస్తారు. లోపల ఏమి నరకం. బాహ్యంగా నువ్వు నరహత్య చేయకపోవచ్చు, కానీ మనసులో ఒకవేళ నువ్వు కోపం పెట్టుకున్నావంటే నువ్వు పరిసయ్యుడికి ఏమాత్రం తీసిపోలేదు. కనుక శిష్యుడికి విశ్వాసులకి ఎక్కడ వ్యత్యాసం ఉంది అంటే, శిష్యుడు అనేవాడు లోపల కూడా కోపం లేకుండా కాపాడుకుంటాడు. వాడు నిజంగా ప్రభుని ప్రేమించాడు, ప్రభు కొరకు ఎన్ని శ్రమలైనా పడడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి వాడు ఏం చేస్తాడు? కోపం పడకుండా చూసుకుంటాడు, కోపం పడడం లేకుండా చూసుకుంటాడు. చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. కొన్ని వింతైన మాటలు చూపిస్తా. ఇది ఎంత భయంకరమైనదో నిన్ను
ఎంత ఈజీ, ఎంత సులభంగా నిన్ను చిక్కులు పెట్టి నరకానికి పాత్రుడిగా పాత్రురాలుగా చేయగలదో, దేవుని యొక్క హెచ్చరికలను ఒకవేళ చదివితే ఆశ్చర్యపోతాం. ఇది ఇంత ప్రమాదం కాకపోతే దేవుడు ఎందుకు ఇంత కఠినంగా ఈ మాటలు రాసించాడు? ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం. తీసిన వాడి పేజ్ నెంబర్ చెప్పండి. 559వ పేజీ. 559వ పేజీ. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. ఆత్రపడి కోపపడవద్దు. బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము శుభనివాసము చేయు. చూసారా? ఫస్ట్ ఎంత మర్యాదగా చెప్తున్నాడు దేవుడు కూడా చూడండి. ఎవరి ఎక్కడ ఉంటుందంటే కోపం? మళ్ళీ చదువు యోజన. ఆత్రపడి కోపపడవద్దు. బుద్ధిహీనుల అంతరేంద్రియములందు కోపము శుభనివాసము చేయు. కోపం అంటే అక్కడ అంతరేంద్రియములు అంటే ఏంటి తెలుసా? ఇది అంతరేంద్రియములు అంటే ఏంటి తెలుసా? ఇది మొత్తం ఇక్కడ నివాసం. కోపం అనేది ఇక్కడ గూడు కట్టుకుని నివాసం చేస్తుందంట. కనుక ఎవరి మనసులో కోపం ఉందో వారిని దేవుడు ఫస్ట్ ఎలా గుర్తిస్తున్నాడు? వాడు ఎవడంటారు? బుద్ధిహీనుడు. ఈ మాటను మనం నీతో నేను చెప్పాను అనుకో, నీకు ఎంత కోపం వచ్చేది? నన్ను బుద్ధిహీనుడు అంటున్నాడండి. కానీ దేవుడు అంటున్నాడు, బుద్ధిహీనులు తమ అంతరేంద్రియం ముందు కోపము నివాసం, కోపానికి చోటు ఇక్కడ దాచుకుంటారు, లోపల దాచుకుంటారు. పైన చూస్తే ఎంత అమాయకంగా ఉంటారు. అంటే బాబు ఇంత ఆత్మీయులు నేను ఎక్కడ చూడలేదనిపిస్తుంది, కానీ లోపల కొత్త ఉడుకుతానే ఉంటుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు? వాళ్ళు బుద్ధిహీనులు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దేవుడిని ఏ దృష్టితో చూస్తున్నాడో పరిశుద్ధాత్మ దేవుడు మనందరి మనోనేత్రాలను వెలిగింపజేయునుగా. అందుకని పరిసైలాగా నేను బాహ్యంగా గొప్ప సాక్ష్యం కలిగి ఉండొచ్చు, అందరూ నన్ను ఎంతో ఆత్మీయుడు అని బిరుదు నాకు ఇవ్వచ్చు, నన్ను గుర్తించవచ్చు. కానీ ఒకవేళ కనుక నేను నా అంతరేంద్రియం లేదు, నా హృదయాల్లో, నా లోపల నేను కోపము కనుక పెట్టుకుంటే, ఫస్ట్ మనుషులు నా గురించి ఏమనుకుంటున్నారో దాని గురించి నాకు పట్టింపు లేదు. కానీ దేవుడు మాత్రం నన్ను బుద్ధిహీనుడని ముద్ర వేసేసాడు ఆల్రెడీ. దేవుడు ఆల్రెడీ నిన్ను బుద్ధిహీనుడని ముద్ర వేసేసాడు. కనుకనే జాగ్రత్తగా ఉండాలి. ఈ కోప విషయంలో చాలాసార్లు ఏమనిపిస్తుందంటే, ఒక్కొక్కసారి నేను చాలా నాకు తెలుసన్నా, వాక్యం ఇలా చెప్తుందో నాకు తెలుసన్నా, నేను చాలా ఓపిక పట్టాను, కానీ ఏంటో ఇంకా ఆ క్షణంలో నేను ఇంకా తట్టుకోలేక అది బయటకు వచ్చేసింది. కోపం అనేది ఒక క్షణంలో పుట్టేది కాదు. కోపం అనేది ఒక క్షణంలో పుట్టేది కాదు. కోపం అనేది ముందు నుంచి ఉండేది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనంలో ఏం రాసిందంటే, నీ హృదయము నిండి ఉన్న దానిని బట్టి నీ నోరు మాట్లాడుతుంది. నీ హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నీ నోరు మాట్లాడుతుంది. జగ్గులో నిండుగా కుంకుడికాయ పులుసు పోసి తీసుకెళ్తున్నాడు. కుంకుడికాయని దంచి వేడి నీళ్ళలో శుభ్రంగా మరగపెట్టి అది గ్లాసులో పోసి తీసుకెళ్తా ఉంటాడు. ఇది ఎన్నోసార్లు చెప్పాను. ఒకసారి చేయి తగిలిందనుకో, ఇలా ఎవరిదైనా చేయి తగిలిందనుకో, నేల మీద ఏం తుడుతాయి? చెరుకుల సంతులుందా? నేల మీద ఏం తుడుతుంది? ఆ కుంకుడికాయ పులుసు. అలాగే సడన్గా నాకు నేను తట్టుకోలేకపోయానన్నా, ఎన్ని మాటలంటే నేను ఊరుకున్నాను, ఇంకా నా వల్ల కాలేదు కాబట్టి నేను కూడా 2 మాటలు అనేసానంటే, నీ వల్ల కాకపోవటం వల్ల అనలేదు, ఆ మాటలు ఆల్రెడీ లోపల ఉన్నాయి. నీ హృదయంలో నువ్వు ఏం నింపుకున్నావో నీ నోరు అదే మాట్లాడుతుంది, నోటంటే అదే వస్తుంది. నీ హృదయంలో ఆశీర్వచనం నింపుకుని దూషణ మాటలు రావు. ఒకవేళ దూషణ మాటలు వచ్చాయి అంటే నీ హృదయంలో దూషణ మాటలు ఆల్రెడీ నిండి ఉన్నాయి, అందుకనే దూషణ వస్తుంది.
హృదయంలో బూతులుంటే బూతులే బయటకు వస్తాయి. ఎదుటివాడు బూతులు మాట్లాడతాడు కాబట్టి నేను కూడా మాట్లాడాను అనడానికి లేదు. నో, దేవుని లేఖనం చాలా స్పష్టం. హృదయం నిన్నున్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. కనుక ఇది మనము స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అయితే ఒక వింతైన వచనం కూడా ఉందండి. దేవుడు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనంలో ఒక ఆజ్ఞ, దిస్ ఇస్ అ కమాండ్, ఇది ఆజ్ఞ. కోపపడుడి, ఫుల్ స్టాప్. దేవుడు అంటాడు కోపపడుడి. ఇక్కడ చూస్తే ఏమంటాడు? కోపపడు ప్రతివాడు నరకాగ్నికి పాత్రుడు అంటాడు. కానీ అదే దేవుడు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం ఏమన్నాడు? కోపపడుడి కానీ పాపం చేయకుడి. కోపపడుడి కానీ పాపం చేయి అంటే పాపముతో కూడిన కోపం ఉంది, పాపము లేని కోపం కూడా ఉంది. కానీ ప్రభు ఏమంటాడు? నువ్వు కోపపడు కానీ పాపం అంటే పాపము లేని కోపపడు అంటే ఎలా తెలుస్తుంది? ఏది పాపముతో కూడిన కోపము, ఏది పాపము లేని కోపం అనేది ఎలా తెలుస్తుంది మనకి అంటే, మనకి ఒకవేళ వాక్యంలో ఏదైనా మాట అర్థం కాలేదనుకోండి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అదే వాక్యము సజీవంగా ఉన్నప్పుడు ఎలా ఉండేది? ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. కనుక ఒకవేళ వాక్యంలో నాకు ఏదైనా మాట అర్థం కాలేదనుకో, అప్పుడు నేనేం చేయాలి? సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని దగ్గర నుంచి గమనించాలి, దగ్గర నుంచి ధ్యానించాలి. ఇప్పుడు ప్రభువుకి కోపం ఎక్కడొచ్చింది? ఉదయం అన్నప్పుడు చెప్పాడు, ప్రభువుకి కోపం ఎప్పుడు వచ్చింది? ఎప్పుడైతే తండ్రి గృహాన్ని వ్యాపార గృహంగా మార్చేశాడు, ఎప్పుడైతే ప్రభు పేరట డబ్బులు దండుకునే పని చేశాడు. కనుక మనకి కోపం ఎప్పుడు రావాలి? పాపము లేని కోపం ఏది అంటే, ఎప్పుడైతే దేవుని మహిమ, ఎప్పుడైతే దేవుని సంఘ ప్రతిష్ట, దేవుని ప్రతిష్టకు భంగం కలిగిందో మనకి కోపం రావాల్సిందే. దేవుని పేరు చెప్పి డబ్బులు వసూలు చేసుకో. ఉదాహరణకి మీరు టీవీ ప్రోగ్రాంలో చూడండి, కింద అకౌంట్ నెంబర్ ఇచ్చేస్తారు. ఈ ప్రోగ్రామ్ కనుక మీరు స్పాన్సర్ చేస్తే దేవుడు మిమ్మల్ని లక్షాధికారులు చేస్తాడు, కోటేశ్వరులు చేసేస్తాడు, మీకు పిల్లలు పుట్టేస్తారు, మీకు ఉద్యోగాలు వచ్చేస్తాడు, మీ పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోతాయి. ఇలాంటి పనికి మాలిన మాటలు చెప్పి దేవుని పేరిట డబ్బులు తట్టుకున్నప్పుడు, అది నీకు అడ్డపడినప్పుడు ఖచ్చితంగా నీ కోపం రావాలి. కానీ నేటి క్రైస్తవులకి కోపం ఎక్కడొస్తుంది? దేవుని ప్రతిష్టకు భంగం కలిగితే కోపం రావట్లే. కోపం ఎందుకు వస్తుంది? తమ వ్యక్తిగత పేరుకి ప్రతిష్టకు భంగం కలిగితే కోపం వస్తుంది. రివర్స్, తలకిందలుగా వాక్యాన్ని మార్చేసుకున్నాం, మళ్ళించేసుకున్నాం. మనం ఇటు నుంచి అటుగా, అటు నుంచి ఇటు చేసేసుకున్నాం. కనుక కోప విషయంలో మనము పాపముతో కూడిన కోపం ఉంది, పాపరహితమైన కోపం. యేసు ప్రభు కేవలం 2 సందర్భాల్లో ప్రభువుకి కోపం వచ్చింది. ఒకటి, దేవుని మందిరాన్ని వ్యాపార గృహంగా మార్చేసినప్పుడు కోపం వచ్చింది. రెండోది, బలహీనులను, ఎవరైతే బలహీనులో, విధవరాళ్ళలో, ఎవరైతే ఆర్థిక స్థాయిని బట్టి బలహీనంగా ఉన్నారో, కులాలను బట్టి చిన్న కులాలనే సమాజంలో గుర్తింపు పొందారు, అట్టి వారిని అణగద్రొక్కినప్పుడు కూడా ప్రభువుకి కోపం వచ్చింది. మార్కు సువార్త 3వ అధ్యాయం. మార్కు సువార్త 3వ అధ్యాయం 33వ పేజీ. మార్కు సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. కోపముతో వారిని కలయి చూచి
వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడింది. చాలు. ఈ సందర్భం మనకి అందరికీ పరిచయం కాబట్టి నేను ఎక్కువ సమయం దీనిలో తీసుకోవట్లేదు. చెయ్యి బాగాలేదు, చెయ్యి చచ్చిపడిపోయిన చేతితో ప్రభు దగ్గర స్వస్థత పొందడానికి వచ్చాడు ఆయన. ప్రభు ఏమన్నాడు? కనికరపడువాడు ధన్యుడు. క్రైస్తవుడివి అయితే నీకు ఎదుటి వారి మీద కనికరం రావాలి. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే ఎదుటి వారి మీద నీకు జాలిగుండు ఉండాలి. అలాంటి ముఖ్య చేయవాడు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళేమంటున్నాడు? ఇవాళ ఆదివారము, నువ్వు అలా చేయొచ్చా? ఆదివారం నేను స్వస్థపరచచ్చా అనేటప్పటికి అంటే ఏంటి? ఆల్రెడీ బలహీనంగా ఉన్న వాడిని ఇంకా కాలు కిందేసి త్రొక్కడం. అలాగే ఎక్కడైనా సరే అన్యాయం జరుగుతుందా, నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని ఇంకా తొక్కేస్తున్నారా కిందకి, నీకు ఖచ్చితంగా నీ కోపం రావాలి. నువ్వు కోపం నీకు రావట్లేదు అంటే నువ్వు క్రైస్తవుడివి కావు. యువర్ నాట్ క్రిస్టియన్. నువ్వు క్రీస్తుని వెంబడించట్లే, అపవాదిని వెంబడిస్తున్నావు, సైతాన్ని వెంబడిస్తున్నావు. కనుక ఇది మనము స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ప్రభువుకి ఎప్పుడు కోపం రాలి. ప్రభువుని బేజము అని దెయ్యములు పట్టినవాడు అన్నా కూడా ప్రభువుకి కోపం రాలా. ప్రభు ముఖం మీద ఉమ్మేసినప్పుడు ప్రభువు కోపం రాలా. ప్రభు తల మీద ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ప్రభువుకి కోపం రాలా. ఆయన కొరడాలతో కొట్టి ఈడ్చుకుని తీసుకెళ్ళినప్పుడు కూడా ప్రభు కోపం రాలా. చివరికి ఆయన్ని సిలువ మీద మేకులు కొట్టి పైకి లేవనెత్తినప్పుడు కూడా ప్రభు కోపం రాలా. ఇంకా వారి మీద జాలి కలిగింది. ఏమన్నాడు? తండ్రి, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించుడి. అప్పుడు కూడా కోపం రాలా. కనుక ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నీకు కోపం వచ్చే అధికారం ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడైతే దేవుని ప్రతిష్టకు భంగం కలుగుతుంది. నీకు ఖచ్చితంగా కోపం రావాలి. రావట్లేదంటే మనం క్రైస్తవులు ఉన్నాం, మనం రాంగ్ రూట్లో ఉన్నాం. దేవుని మందిర ప్రతిష్టను పాడు చేసి దాన్ని వ్యాపార గృహముగా మార్చుకున్నప్పుడు ప్రభువుకి కోపం వచ్చింది. ఒక బెత్తం చాంతాడితో బెత్తం అల్లేసి వ్యాపారస్తులందరినీ దేవుని మందిరం, దేవాలయ తండ్రి గృహము నుండి బయటికి పారద్రోలాడు. మాదిరిగా కొడతాడు. దేవుని పేరిట డబ్బులు దండుకోవడం, దేవుని పేరిట అమాయక విశ్వాసాన్ని మోసం చేయడం, దశభాగాలనే పేరుతో వాళ్ళని భయపెట్టడం, ఇలాంటివి నువ్వు ఎక్కడ చూసినా నీకు కోపం రావాల్సిందే. 100% కోపం రావాల్సిందే. రావట్లేదంటే నువ్వు క్రైస్తవుడివి. సంథింగ్ వెరీ రాంగ్. నీ రక్షణ విషయంలో నువ్వు పునరాలోచన చేయాల్సిందే. నువ్వు ప్రభుని వెంబడించే మాట అయితే ప్రభు ఆజ్ఞను నువ్వు 100% గైకొంటావు. ప్రభుకి ఎప్పుడు కోపం వచ్చిందో అదే సందర్భంలో నీకు కూడా కోపం రావాల్సిందే. కనుక ఇది మనము గుర్తుంచుకోవాలి. అందుకనే ప్రభు కోపపడుడి కానీ పాపం చేయకుడి. ఎప్పుడు కోపడాలా? దేవుని ప్రతిష్టకు భంగం కలిగినప్పుడు, దేవుని మందిర ప్రతిష్టకు భంగం కలిగినప్పుడు, దేవుని మందిరంలో అక్రమమైనది ప్రవేశించినప్పుడు ఖచ్చితంగా మనకి కోపం రావాల్సిందే. ఏమండి? కనుక రెండోది మనం గమనిస్తే మత్తయి సువార్త 5కి తిరిగి మూలవాక్యం దగ్గరికి వద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. తిరిగి అదే ఆ మూలవాక్యం దగ్గర మనం గమనించాలి ఇంకొక మాట. దీనిని జయించడం ఎంత ముఖ్యం, కోపమును జయించడం ఎంత ముఖ్యం. ఇక్కడ చిన్న వాదన వచ్చిందండి, అందుకని ఈ మాట చెప్పాల్సి వస్తుంది.
ఈ కోపమును జయించడం ఎంత ముఖ్యము, హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు ఫినిష్ విత్ యాంగర్. ఎంత ముఖ్యం. మొట్టమొదటి మనం గుర్తించాల్సిన సంగతి ఏంటంటే, దీన్ని నేను సరి చేసుకోకపోతే ఇది నన్ను నరకానికి తీసుకెళ్తుంది. మిగతా అన్ని విషయాలను పాస్ అయిపోయావు. నువ్వు మోహపు చూపులు లేవనుకున్నావు, మిగతా ఆజ్ఞలన్నీ పాటించావు, కానీ కోపం విషయంలో నువ్వు ఫెయిల్ అయిపోయావు. ఆ ఒక్క కోపం నేను నరకానికి తీసుకెళ్ళడానికి సరిపోతుంది. ఎందుకంటే లేఖనం చెప్తావు నువ్వు నరకానికి పాత్రుడవు. కాబట్టి కోపం అనే దాన్ని నేను తెలివిగా చూడగలనా? చూడడానికి లేదు. ఎందుకంటే ఆ ఒక్క కోపం నన్ను నరకానికి తీసుకెళ్తాను. ఉదాహరణకి చూడండి, సాధ్యమైనంత వరకు అరికాలకు ముళ్ళు గుచ్చుకోకుండా నడవాలి. మనమందరం ఆ విషయంలో జాగ్రత్త పడతాం. కరెక్ట్? సాధ్యమైనంత వరకు ముళ్ళు గుచ్చుకోకుండా మనం జాగ్రత్తగా చూసి ఆచితూచి నడుచుకుంటాం, ముళ్ళు గుచ్చుకోకుండా. కానీ పొరపాటున ఒకవేళ ముళ్ళు గుచ్చుకుందే అనుకో, ఏం చేస్తాం? వెంటనే తీసుకుంటాం. ఒకవేళ వెంటనే తీసుకోకపోయినా ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటి? ఆ ముళ్ళు తీసేసుకోవడం. తీసుకోకపోతే ఏమవుద్ది? చేయం బట్టి కాలు సేఫ్టీకి అయి మొత్తానికి కాలే తీసేయాల్సి వస్తుంది. కాలు తీసేయడానికి నీకు పెద్ద యాక్సిడెంట్, పెద్ద ఫ్రాక్చరు, పెద్ద ఏది అయిపోకల. నీ కాలు తీసేయాలంటే చిన్న ముళ్ళు సరిపోద్ది. అలాగే కోపం విషయం దగ్గరికి వచ్చే సాధ్యమైనంత వరకు అసలు నేను కోపడకుండా నేను కాపాడుకోవాలి. కానీ ఒకవేళ నేను కోపడ్డానే అనుకో, బలహీనుడిని కోపడ్డాను, వెంటనే ఇంకా శరీరంలో ఉన్నాం, మనమేమి ప్రభుత్వ సమానమేమీ కాదు. తెలుసో తెలియకు స్పందించేట్లు కొద్ది కఠినంగా స్పందించా, మాట దురుసుగా వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే కోపమే. అప్పుడు ఏం చేయాలి? సాధ్యమైనంత వరకు మునుగుచ్చుకోకుండా చూసుకోవాలి. ఒకవేళ మునుగుచ్చుకుంటే ఏం చేయాలి? వెంటనే అలాగే కోపడిన వెంటనే ఆలస్యం చేయి మాకు ప్రేమైన సోదరుడా సహోదరి, వెంటనే క్షమాపణ. వెంటనే ఒకవేళ చూడండి, క్యాన్సర్ అనుకో, ఏదో శరీరంలో ఏదో ఒక అవయవానికి క్యాన్సర్ ఉందని తెలిసింది, సరేనా? ఒకవేళ చదువుకున్న వాడైతే, దాని గురించి అవగాహన ఉన్నవాడైతే వాడు ఏం చేస్తాడు? జాగ్రత్త పడిపోతాడు. వెంటనే ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, తల తాకట్టు పెట్టైనా సరే ఫస్ట్ ఆపరేషన్ చేయించేసుకుంటాడు. ఆ క్యాన్సర్ నుంచి నేను విడిపించబడాలి, బయటపడాలి అనుకుంటాడు. కానీ అదే మూర్ఖుడైతే గాడి గుడ్లండి ఏమైనా పోతే పోతాం, దానికి ఏముంది? ఇది మూర్ఖుడు మాట. అలాగే కోపపడవద్దు అని దేవుడు చెప్పాడు. నేను కోపపడాలో వద్దో దేన్ని బట్టి నేను డిసైడ్ చేసుకుంటా? అసలు ఆ మాట చెప్పింది ఎవరు? దేవుడు చెప్పాడు. కానీ కనుక నేను అసలు కోపడు. మూర్ఖుడైతే ఏం చేస్తాడు? గాడి గుడ్డ అలా రాసుందే కానీ కోపడకుండా ఎవరు ఉంటామో మనం. అందరూ ఉప్పు కారం తిన్న శరీరాలు ఇవి. ఆ మాత్రం రోషం ఉండదేంటి? రోషం లేకపోతే సమాజంలో బద్దగలవా? ఆ మాత్రం కోపం ఉంటుంది. అట్టివాడు మూర్ఖుడు. వారికి క్యాన్సర్ గురించి ఏమాత్రం అవగాహన లేదు, అసలు నరకం గురించి అవగాహన లేదు, అసలు దేవుడు చెప్పాడనే భయం అసలే లేదు. ఇప్పుడు మనందరం చెప్పుకుంటాం కదా, మనకంటే దేవుడు అంటే చాలా భయం ఉంది, దేవుడు అంటే అపారమైన ప్రేమ ఉంది అని మనం చెప్పుకుంటాం కదా. కనుక కోప విషయంలో ఎంతమందికి పట్టింపుందో, ఎంతమంది కోపాన్ని జయించిన అనుభవంలోకి వచ్చారు? ఇది మీ విజ్ఞతకు వదిలేస్తుంది. ఆ రోజు ఏడ్చే బదులు ఇప్పుడే నువ్వు జాగ్రత్త పడడం నీకు క్షేమం. కానీ ఎలా ఏం చేస్తే చాలా మందికి కోపాన్ని హ్యాండిల్ చేసుకోవడం తెలియదు.
కోపం వచ్చినప్పుడు దాన్ని ఎలాగ వెనక్కి లాక్కోవాలో లేకపోతే లోపల నుంచి బయటికి ఎలా తీసేయాలో వాళ్ళకి తెలియదు. మీకు ఈ విషయం ఎంత ఇంపార్టెంట్ కాబట్టి అన్ని చోట్ల ప్రభు రాసి ఉంచాడు. ఏ మాట అయితే ఎఫ్ఎస్సి 4:26లో రాశాడో అదే మాట మళ్ళీ కీర్తనలు 4:4లో కూడా రాశాడు. కీర్తన 4:4లో కూడా మీరు పాపము చేయవద్దు. అక్కడ కోపం అనే చోట వేరే పదం వాడాడు, కానీ చదువు ఒకసారి భవాని. భయము నుండి పాపము చేయొద్దు అంటే కోపపడుడి కానీ పాపము చేయొద్దు. ఒకవేళ నీ కోపం వస్తే నువ్వేం చేయాలా? ఊరుకుండుడి. నీ కోపం వచ్చిందా, పడగదిలోకి వెళ్ళిపో, మంచం మీద పడుకో, లోపల ఉన్న కోపం చల్లారేంత వరకు మంచం పెంచలేదు. నువ్వు మౌనంగా ఉండు. కొంచెం సేపట్లో కోపం చల్లారిపోదు. నువ్వు భయంకరమైన పాపము నుండి నీవు కాపాడుకునేవాడు అవుతావు. ఒకవేళ నువ్వు అలా చెయ్యకపోతే, ఇది కూడా తెలియాలి కదా, ఒకవేళ నేను అలా చేయలేదు, నా కోపాన్ని నేను కక్కేసుకున్నా, నేను కోపాన్ని జయించడానికి ప్రయత్నించట్లే, అప్పుడు ఏమవుతుంది? క్యాన్సర్ ఉందని తెలిసింది, దాన్ని నేను వైద్యం చేయించుకోవట్లే, మానేసా, అప్పుడు ఏమవుతుంది? అది నా ప్రాణం తీసేస్తుంది. అలాగే ఒకవేళ కోపం ఉంది, నాకు తెలిసింది, దాన్ని నేను జయించడానికి ప్రయత్నించట్లే, అప్పుడు ఏమవుతుంది? ఇదే ఎఫ్ఎస్సి 4:26లో కోపపడుడి కానీ పాపము చేయకుడి, సూర్యాస్తం వరకు మీ కోపం నిలిచిండుడికి అన్న. 27లో చూడండి, ఇప్పుడు 27లో చూడండి. 27 4:27 ఎఫ్ఎస్సి 4:27. అది ఒకవేళ నేను దాన్ని జయించకపోతే పరోక్షంగా నేను ఏం చేస్తున్నాను? అపవాదికి చోటిస్తున్నా. ఇప్పుడు అపవాది నన్ను పరిపాలించే స్థితిలోకి వస్తాడు. నా చేత దేవునికి వ్యతిరేకమైన పనులన్నీ నా చేత చేయిస్తాడు. ఇప్పుడు దేవునికి దాసుడుగా ఉండవలసిన నేను అపవాదికి దాసోహాన్ని. అందుకనే కోపం అనే మాట అంత ప్రమాదకరమైనది. ఇది మనిషిని ఎంతైనా నష్టం చేస్తుంది. నేనైతే చేయదు. ఇది మనం అందరం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అందుకని ప్రభు కిందకు వచ్చేటప్పటికి మత్తయి సువార్త 5:23లో అన్నాడు, ఎప్పుడైతే నీకు ఆ స్థితిలో ఉన్నావో నువ్వేం చేయాలంట? అన్నీ ఆపేసే, ప్రార్థన చేయడం మానేసే, బైబిల్ చదవడం మానేసే, అన్నీ దేవుని మందిరానికి వెళ్ళడం మానేసే, అన్నీ ఆపేసే, ఏది చెయ్యొద్దు నువ్వు. మరి ఏం చేయాలా? చదువుదాం. 23 నుంచి 5:23 నుంచి. కావున ఇది రివర్స్ అంటో, నీకు నీ సహోదరుని మీద కాదు, నీ సహోదరుడి మీద, నీ సహోదరికి నీ మీద. అంటే రంగారావు గారికి నా మీద కోపం ఉన్నా ఏం చేయమంటాడు దేవుడు? నీ అర్పణం విడిచిపెట్టి సమాధానపడు. ఎంత ఇంపార్టెంట్ చూడండి. ఇదంతా కోపం, ఒక్క మాట కోపం గురించి మనం ధ్యానిస్తున్నాం. ఇది ఇంత ప్రమాదకరం కాకపోతే నిన్ను ఇంత జాగ్రత్త పడమని దేవుడు చెప్పడు. ఇది చాలా ముఖ్యం. కనుక మనలో ఉండకూడని మొట్టమొదటి లక్షణం ఏంటంటే కోపం. ఇది తగదు. శిష్యుడికి కోపం అనేది తగదు. చిన్న కోపము నన్ను నరకాగ్నికి లోన్ చేస్తుంది. ఇప్పుడు రెండోది 5వ అధ్యాయం 27వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనం. వ్యభిచారము మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినది ఏమనగా అప్పుడే
తన హృదయమందు ఆవిడతో వ్యభిచారం చేసిన వాడు. కనుక రెండోది, మనలో ఉండకూడనివి ఏంటి? ప్రభు అన్నాడు, మీరు వ్యభిచారం చేయొద్దు. ఇది పాత నిబంధనలు రాస్తుంది. పాత నిబంధనలు రాస్తుంది కాబట్టి పరిశీలందరూ ఏం చేసేవారంటే పరాయి స్త్రీ దగ్గరికి వెళ్ళేవారు కాదు. కనుక ఏ పురుషుడైతే పరాయి స్త్రీ దగ్గరికి వెళ్ళడో ఆ పురుషులందరూ ఎవరు? మంచోళ్ళే కదా, అవునా కదా? ఇప్పుడు వేరే స్త్రీ దగ్గరికి వెళ్ళకుండా ఎప్పుడు పరాయి స్త్రీ దగ్గరికి వెళ్ళా. తన భార్యను విషయంలో చాలా నమ్మకంగా ఉన్నారు. పరాయి స్త్రీ దగ్గరికి వెళ్ళా. వాళ్ళు ఎప్పుడు వ్యభిచారం చేయలే. ఇప్పుడు వాళ్ళందరూ నీతిమంతులా కాదా? వాళ్ళందరూ నీతిమంతులా కాదా అంటే కాదు. లేఖనం ఏం చెప్తుంది అంటే మోహపు చూపుతో చూసిన తక్షణమే నువ్వు ఆమెతో వ్యభిచారం చేసినట్టు రుజువు అయిపోయింది. నువ్వు చూడటమే పాపం. నువ్వు వ్యభిచారం చేయడం కాదు, చూడటమే పాపం. ఇది మనము స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఏమండి? అలా చెప్తూ ఏమంటున్నాడు? 29వ వచనం. నీ కుడి కన్ను అభ్యంతరపరిచేలా దాన్ని పెరికి. ఎంత సీరియస్ కాకపోతే దేవుడు అంత కఠినమైన మాట అంటాడు? ఎంత సీరియస్ కాకపోతే దేవుడు అంత కఠినమైన మాట అంటాడు? కనుక ప్రియమైన సహోదరి, పాత్ర లోపల కాదు, పాత్ర వెలుపల కాదు, పాత్ర లోపల అంతరంగ స్వభావం ఎలాగుంది? పరాయి స్త్రీ విషయంలో అంతరంగ స్వభావం ఎలా ఉంది? అది మనం గమనిక కలిగి ఉండాలి. మూడు విషయాలు ఈ వ్యభిచారం అనే మాటను బట్టి ఈ సంగతి దయచేసి రాసి పెట్టుకోండి ఎక్కడైనా. దేని నుండి పురుషుడు పారిపోవాలి అని మనం చూస్తే ఫస్ట్ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. 1 కొరింథీయులు 6:18. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. అందులో 18వ వచనం. ఇది మనం చూసారా? మిగతా అన్ని ఒక ఎత్తు అయితే జాగ్రత్తం అనేది మరొక ఎత్తు. దీని నుండి నువ్వు దూరంగా పారిపో అని మాట సంపిస్తుంది. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు దాని నుండి నువ్వు దూరంగా పారిపో. ఇది అంత సీరియస్ కాకపోతే మనం ఈ సమాజంలో ఉన్నాం. ఈ సమాజం కూడా ఎలా ఉందంటే నువ్వు జాగ్రత్తగానే ఉండొచ్చు, పురుషులు జాగ్రత్తగానే ఉండొచ్చు. కానీ ఒకవేళ అవతల పక్కన ఆడదే అజాగ్రత్తగా ఉంటే, ఒకవేళ ఆడదే శోధిస్తే ఏం చేయాలంటే ఈ పురుషుడు దాని నుండి దూరంగా పారిపోవాల్సిందే తప్ప అక్కడ నిలబడి చూస్తే పాపంలో పడ్డం గ్యారెంటీ. మీకు ఒక విషయం గుర్తు చెప్తా. దావీదు 17 సంవత్సరాల వయసులో దావీదు కంటే 3 రెట్లు ఎక్కువ బలవంతుడు. అనగా దావీదు 17 ఏట లేత వయసులో ఉన్నప్పుడు గొలియాతు అనేవాడు 9 అడుగుల ఎత్తు, అంటే ఈ బిల్డింగ్ కంటే పై.
అలాంటి గొలియాదుని ఒడిసిల్లో ఉన్న ఒక రాయితో చంపేయగలిగాడు. 17 సంవత్సరాల దావీదు 9 అడుగుల ఆజానబాహుణ్ణి చిన్న గిలకరాయితో కొట్టి చంపేశాడు. కానీ అదే దావీదు వివాహమైన తర్వాత కూడా బేత్షెబ అనే ఒక స్త్రీ దగ్గర పాపంలో పడిపోయాడు. జాగ్రత్త అంత బలమైనది. కండల తిరిగిపోయిన నీ శత్రువుతో నువ్వు పోరాడి గెలిచేయచ్చు. కానీ ఆ జాగ్రత్త స్త్రీతో కానీ శోధించే స్త్రీల దగ్గర కానీ నువ్వు దూరం దీనికే ఉంది, నేను పాపంలో పడితే కదా అని నువ్వు అనుకుంటూనే ఉంటావు. కానీ నీకు తెలియకుండానే నువ్వు అందులో పడిపోయి ఉంటావు. అందుకనే అంత స్పష్టమైన హెచ్చరిక. ఆ సందర్భం నీకు ఎదురుపడినప్పుడు నువ్వేం చేయాలా? నువ్వు దూరంగా పారిపో. అక్కడే నుంచి సినిమా చూసావా, సినిమాలో ఒక పాత్రగా మిగిలిపోతావు. బీ వెరీ కేర్ఫుల్. మనం జాగ్రత్తగా ఉంటే సరిపోదు. రెండోది, ఇది కూడా రాసి పెట్టుకోండి. అప్పుడు తిమోతి వయసు 45 ఏళ్ళు. 45 ఏళ్ల తిమోతికి పౌలు ఒక హెచ్చరిక జారీ చేశాడు. చూడండి, 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. నీ యవనిచ్చల నుండి పారిపోము. నీ యవనిచ్చల నుండి నువ్వు పారిపో. దేవుని చిత్తం వివాహము కాక ముందరే ప్రతి పురుషుడికి ప్రతి స్త్రీకి కామం మీద విజయం ఉండాలి. శృంగారం అనేది దేవుడి దృష్టిలో స్త్రీ పురుషుడిగా సృష్టించక ముందే దేవుని మనసులో శృంగారం అనే ఒక భాగం ఉంది. కనుక పవిత్రమైన శృంగారం ఉంది, అపవిత్రమైన శృంగారం కూడా ఉంది. దేవుడు ఉద్దేశించింది ఆదాము అవ్వలతో కూడిన శృంగారం. ఏమన్నాడు? మీరిద్దరూ కలిసి ఈ భూమిని స్వతంత్రించుకుని విస్తరించండి. ఇది దేవుని ఉద్దేశం. ఎప్పుడైతే పవిత్రంగా భావించిన ఆ వివాహ బంధము వెలుపల కనుక నువ్వు నీ శరీరీచ్ఛను నెరవేర్చుకునే మార్గాన్ని వెతుక్కుంటావో అప్పుడు అది పాపమైంది. అది అపవిత్రమైన శృంగారం. నువ్వు వెళ్ళి శారీరకంగా కలవక్కలే, నువ్వు కళ్ళతో చూసినా కూడా పాపం. ఇది ప్రభు అంటున్నాడు. అందుకని ఏమంటాడు? ఒకవేళ నీ కళ్ళు నువ్వు చూడకుండా మానలేకపోతున్నావా? నీకు బలహీనంగా ఉంటుందా? నీ కళ్ళు పెరికేసుకో. ఒక కత్తి తీసుకునే కన్నుగుడ్డి తీసేసుకో. 2 కాళ్ళతో నువ్వు నరకానికి వెళ్ళే బదులు కళ్ళు లేకుండా పరలోకానికి రావడం లేదు. నీ కళ్ళే కదా నేను అభ్యంతరపరుస్తున్నాయి. కళ్ళు పొడి చేసుకో. ఎందుకంటే నువ్వు చూడలేకుండా ఉండలేకపోతున్నావు కదా, కాబట్టి కళ్ళు పెరికేసుకో. ఎంత కఠినంగా మాట చెప్పాడు. అది అంత ఇంపార్టెంట్ కాకపోతే దేవుడు ఆ మాట మనకి, ఆ ఆజ్ఞ మనకి జారీ చేయడు. అంత కఠినంగా మనకి ఆ మాటలు చెప్పడు. 5వ అధ్యాయం 30వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 30వ వచనం చూడండి. అయిపోయింది. 5:30. నీ కుడి చేయి నిన్ను అభ్యంతరం వచ్చేలా కనుక జాగ్రత్త అనే అంశం ఎంత భయంకరమైనదంటే దాని విషయంలో స్త్రీ పురుషులు ఎంత మెలకువగా ఉండి సాధ్యమైనంత వరకు
అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు దాని నుండి నువ్వు దూరంగా పారిపోకపోతే ఖచ్చితంగా అందులో పడ్డం మాత్రం గ్యారెంటీ. స్త్రీ పురుషుడు అనే భేదం లేదు, చిన్న పెద్ద అని భేదం లేదు ఇక్కడ. మూడోది, ఆఖరిది, ఈ విషయాలు మనలో ఉండకూడదు. మళ్ళీ చెప్తున్నా, గుర్తు చేస్తున్నా, ఇది మనలో కోపం అనేది మనలో ఉండకూడదు. దీనిని నేను జయించి తీరాల్సిందే. పరాయి స్త్రీ వైపు మోహం పుచ్చు ఉండకూడదు. దీన్ని మనం జయించి తీరాల్సిందే. అలా జయించాలంటే ఏం చేయాలో కూడా ప్రభు చెప్పాడు. దాని నుండి నువ్వు దూరంగా పారిపో, అక్కడ నిలబడద్దు. ఇప్పుడు మూడోది, అత్యంత ముఖ్యమైనది, 31వ వచనం. తన భార్యను విడనాడువాడు నేను మీతో చెప్పున్నదేమనగా కొత్త నిబంధన నియమం ప్రకారంగా పాత నిబంధనలో వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి, మోషే అప్పటి కాలంలో వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి ఆ మాట సెలవిచ్చాడు. కానీ కొత్త నిబంధనలో అసలు నువ్వు కనుక నీ భార్యను విడనాడితే ఆమెను వ్యభిచారిణిగా చేసినంత పాపం. ఒకవేళ నీ భార్యను విడనాడినా ఇరుప్రక్కల అదే తీరు. ఒకటి, కొత్త నిబంధనలో విడాకులు అనేవే లేవు. దేవుడు జతపరిచిన వారిని ఏ నరుడు వేరు చేయనేరడు అని రాస్తుంది. కనుక విడాకులు ఇచ్చిన వాడు ఏం చేశాడు? స్త్రీ పురుషుడికైనా, పురుషుడు స్త్రీకైనా, ఒకరికైనా ఇద్దరు ఒప్పందంతో విడాకులు తీసుకున్నా వీళ్ళిద్దరూ ఒకరిని ఏం చేశారంట? వ్యభిచారిణిగాను మోషే తన అప్పటి ఇశ్రాయేలు యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి ఆ మాట సెలవించాడు. మీకు ఒక వింతైన విషయం చెప్తాను. ఈ విడాకులు అనేది దేవునికి ఎంత అసహ్యకరమైందంటే చివరికి విసిగిపోయాడు. బైబిల్ గ్రంథము మొదలైంది వివాహముతో, బైబిల్ గ్రంథం అంతమైంది వివాహముతో. పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఆఖరి అధ్యాయము మలాకీ గ్రంథము. ఆ మలాకీ గ్రంథంలో కూడా దేవుడు తన మనస్సు బయలుపరిచాడు. మలాకీ గ్రంథము 2వ అధ్యాయం 16వ వచనంలో మీరు గమనించి చూడండి. మలాకీ 2:16 నేను తీసి చదువుతాను, మీరు ఇంటికి వెళ్ళాక చూడండి. అదే చూసారా ఎంత సీరియస్. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని. మరియు ఇంత సీరియస్ కాకపోతే ఈ మాట సెలవివ్వడు. అసలు విడాకులు తీసుకోవడం దేవునికి అసహ్యం. కొత్త నిబంధన క్రమ ప్రకారంగా చూస్తే విడాకులు అనేవి లేవు. విడాకులు లేవు. దేవుడు జతపరిచిన వారిని ఏ నన్ను వేరు చేయలేదు. ఏమండి, ఇది మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మనం చూడొచ్చు ఈ వివరాలన్నీ. 3వ వచనం నుండి 9వ వచనం వరకు, 8వ వచనం, అందులో 6వ వచనంలోనే ఆ మాట, దేవుడు జతపరిచిన వారిని ఏ నరుడు వేరు చేయనేరడు. ఇది రాసుకోండి కావాలంటే. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఈ వివరాలన్నీ చాలా స్పష్టం. కనుక మనము విడాకులు అనేది మహాపాపం అండి. ఇందులో నువ్వు నేను సాక్షులుగా కానీ మన ఆమోదం కానీ తెలియపరచకూడదు. ఏ విడాకులకి నువ్వు నేను పాలి భాగస్థులు కాకూడదు. ఎందుకు కాకూడదు? ఎందుకంటే దేవునికి అది అసహ్యం.
అరే బాబు మిమ్మల్ని మళ్ళీ కలపమని చెప్పు, నా ప్రాణమైనా నేను ఇస్తాను. కానీ మీరు విడిపోవడానికి సాక్షి సంతకాలంటే అది నేను చేయను. ఎందుకంటే దేవుడు జతపరిచిన వారిని ఏ నరుడు వేరు చేయనడు అని రాసింది కాబట్టి దేవుడు జతపరిచిన ఆజ్ఞకు నేను వ్యతిరేకంగా, అందులో దేవునికి అసహ్యం విడగొట్టడం, విడిపోవడం, ఇది దేవునికి అసహ్యం. ప్రేమ సహోదరుడా సహోదరి, మీరు మార్కు సువార్త 10వ అధ్యాయము 11, 12 వచనాలను చూసిన, అలాగే మీరు మత్తయి సువార్త 5వ అధ్యాయము 32వ వచనాన్ని చూసిన, దేవుని హృదయము ఎట్టిదో మనం గ్రహించగలం. దేవుని హృదయం ఎట్టిదో మనం గ్రహించగలం. నేను మీతో చెప్పినది ఏమనగా, వ్యభిచార కారణమును బట్టి కాక, అసలు అది కూడా లేదు, అసలు విడాకులే లేవు. ఏమండి? ఎందుకంటే దేవుడికి అది అసహ్యం. విడాకులు అసహ్యం అని ఒక పక్క చెప్తూ ఇంకో పక్క పర్వాలేదు విడాకులు తీసుకోవచ్చు అనే మాట దేవుడు చెప్పడు. కానీ అప్పటి పరిస్థితి ఎలా ఉందంటే, ఇజ్రాయేల్ అసలు మాట వినే స్థితిలో లేదు. ఒకవేళ ఈ సదుపాయం కలుగు చేయకపోతే ఆమెను వ్యభిచారణగా తీర్చిదిద్దుతారు. కాబట్టి విడాకుల పత్రం ఇస్తే కనీస మర్యాదగా అయినా ఆమె జీవిస్తుందని చెప్పి ఆ సదుపాయం కలుగు చేశారు. కానీ అది లేదు అసలు. ఏమండి? కనుక ఇది మనము అర్థం చేసుకున్నాం. ఇట్స్ వెరీ వెరీ క్లియర్. మీరు సమరయ స్త్రీని తీసుకోండి, 5గురు భర్త, 5గురితో వివాహం చేసుకున్న స్త్రీ ఇప్పుడు ఎవరితో అయితే కాపురం చేస్తుందో అతడు ఆమె భర్త కూడా కాడు ఇంకా. కానీ దేవుడు ఆమెను వాడుకున్నాడు, తన మహిమ కొరకు వాడుకున్నాడు దేవుడు. ఆ గ్రామం అంతా రక్షింపబడ్డకు ఆమె కారుకురాలైంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాము అంటే, ఒకవేళ అలాంటి వాళ్ళు మన సంఘంలోకి వస్తే మన వైఖరి ఎలా ఉండాలి? అలాగే సాక్ష్యం సరిగ్గా లేదు, భర్తను వదిలేసింది, లేకపోతే భార్యను వదిలేశాడు, ఇది అందరికీ తెలుసు, సమాజంలో అందరికీ తెలుసు. అలాంటి వారు మన మందిరానికి వచ్చాడు. ఇప్పుడు మన వైఖరి ఎలా ఉండాలి? ప్రభు వైఖరి ఎలా ఉందో మన వైఖరి కూడా అలాగే. మనం కనికరించి వాళ్ళకి చోటు ఇవ్వడం మన ధర్మం. ఇది ప్రభు మనకు అది నేర్పించాడు. కానీ సంఘంలో వారు ఎటువంటి బాధ్యత వహించడానికి ఉంటారు, వాళ్ళు ఎటువంటి పరిచర్యలో పాలుపొక్కులు పొందడానికి అర్హులు కాదు. ఇది నియమం, ఇది ఖచ్చితమైన నియమం. కనుక మనము ఇది గుర్తుంచుకోవాలి. అలాగే సంఘ పెద్దకు ఉండవలసిన లక్షణాలు 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో కూడా, అతడు ఒకే భార్యను కలిగి ఉండాలి, 10 మందినిగా. సంఘంలో పెద్దరికం వహించేవాడు, బాధ్యత వహించేవాడు, పరిచర్య చేసేవాడు, వాళ్ళకి కొన్ని నియమాలు ఉన్నాయి. అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కానీ, ఇద్దరిద్దరితో సంబంధాలు కలిగి ఉండడం కానీ, ఇద్దరు పురుషులతో సంబంధం కలిగి ఉండడం కానీ, ఇవన్నీ దేవునికి అంగీకారం. నువ్వు అందులోంచి బయటపడాలనుకుంటున్నావు కానీ బయటపడలేకపోతున్నావు. నువ్వు దేవుని దగ్గరికి రా, దేవుని దగ్గర బతిమాలనుకుంటున్నావు. నా పరిస్థితి ఇలా ఉంది, నాకు తెలియక నేను ఇందులో చిక్కుకున్నా. నువ్వు దూరంగా పారిపోమన్నావు, కానీ నేను పారిపోకుండా అక్కడ నిలబడటం వల్ల నేను అందులో పడిపోయా. ఇప్పుడు నన్ను విడిపించు, దేవుడు విడిపిస్తాడు.
ఎస్ 100% దేవుడు విడిపిస్తారు. కనుక ప్రేమ సోదరుడా సహోదరి, ఏ మాటలైతే మనం ధ్యానిస్తున్నామో వాటిని గుర్తుంచుకో. కేవలం వీటిని వినుట వలన, జ్ఞానం పెంచుకునటం వలన నీకు నాకు ఒరిగింది మాత్రం ఏమీ ఉండదు. ఈ నా మాటలు విని దాన్ని చెప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని కొని ఉన్నాడు. కనుక ఆత్మీయ జీవితాన్ని బండ మీద కట్టుకో, లేకపోతే ఇసుక మీద నువ్వు ఎన్నిసార్లు కట్టుకున్నా అది పడిపోవడం సహజం. ఈ మూడు విషయాలు, కోపం, మోహపు చూపు, విడాకులు, ఈ మూడు విషయాలలో నీ వైఖరి వాక్యానికి సరిసమానంగా ఉండాలి. ఎవరు ఏమనుకున్నా పర్వాలే, సర్వ సమాజం నిన్ను వెలివేసినా పర్వాలే, ఈ విషయంలో నువ్వు నేను రాజీ పడ్డానికి వీలు.